ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు 4వ దినం అండి ఈ యొక్క ప్రేయర్ టూర్లో. ఈరోజు మనము రాయిపల్లి తాండాకు వచ్చాము. జహీరాబాద్ మండలంలో మొగడంపల్లి మండలము, సంగారెడ్డి జిల్లా రాయిపల్లి తాండాకు వచ్చాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 4వ దినం ఈ యొక్క ప్రేయర్ టూర్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిలో ప్రార్థించడానికి పూనుకోవడం జరిగింది. దేవుడు ప్రేరేపించాడు. ఈ గ్రామాలన్నిటిలో చాలా గ్రామాలలో చర్చెస్ లేవు. మరి ఇలా వచ్చినప్పుడే ఈ విషయం అనేది తెలుస్తుంది. భూమి మీద 2-3 కలిసి ఏకీభవించినటువంటి విషయాన్ని దేవుడు ఆమోదిస్తానని చెప్పాడు. మీరు వేటినైతే ఈ లోకంలో బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును, ఏదైతే మీరు భూమి మీద విప్పుతారో అది పరలోకమందు విప్పబడునని మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి మనం 20-21 వచనాల్లో మనం చూస్తాము. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఉద్యమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులు కావచ్చు. మీరున్న చోటే మేము మొబైల్ ఓపెన్ చేసి ఈ యొక్క వీడియోను చూస్తూ నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు మీరు కూడా అంగీకారం తెలుపుతూ ఏక మనస్సుతో మీరు కూడా ఆమెను చెప్పండి. ఈ యొక్క ప్రార్థనతో మీరు కూడా కలిసి ఉండండి. మీరు కూడా ఈ యొక్క స్థలంలోనికి వచ్చి చేసినంత విలువ మీరు చేసేటువంటి ప్రార్థన. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనకు మీరు సహకరించండి, ఇందులో ఇన్వాల్వ్ కండి. దేవుడు మన ప్రార్థన విని గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. గనుక ప్రార్థన చేయమని యేసయ్యనే చెప్పాడు, దేవుడే చెప్పాడు. ప్రార్థించడం మన బాధ్యత. మీరు అడుగు పెట్టు స్థలం నేను మీకు ఇస్తానన్నాడు ద్వితీయోపదేశకాండం 11:24లో. ఇక్కడ నేను అడుగుపెట్టి ప్రార్థించబోతున్నప్పుడు మీరు అక్కడుండి ప్రార్థన చేస్తూ మీరు కూడా ఆమెను చెప్పండి. ఈ విషయానికి మీ మనస్సును కలిపి ఏకీభవించండి. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి తప్పకుండా ఈ యొక్క ప్రార్థన అనేది చేరుతుంది. దీనికి తగిన కార్యాన్ని దేవుడు తప్పక జరిగిస్తాడు. గనుక నేను ఈ యొక్క గ్రామం కొరకు ప్రార్థించబోతున్నాను. ఇది 4వ దినం. మొట్టమొదట ఈ యొక్క రాయిపల్లి తాండకు వచ్చాను, మౌనపల్లి మండలంలో. మీరు నాతో పాటు ఏకీభవించండి. నేను ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థించబోతున్నాను. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ యేసయ్య వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ఈ తాండా బిడ్డలను, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించి ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ప్రజలను రక్షించండి ప్రభువా. మీరు కృప చూపండి, కనికరించి దయపాలించండి. ఈ కృపల వర్ధిల్లించండి, ఆశ్రయించండి నైనా. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క గ్రామం దీవించబడును గాక, ఈ గ్రామం వర్ధిల్లును గాక, ఈ గ్రామంలో రక్షణ కార్యం జరుగును గాక, ఇక్కడ నీ మందిరం కట్టబడును గాక, సత్య సంఘం నిర్మించబడును గాక, ఇక్కడ అనేక మంది సేవకులు విశ్వాసులు లేచుదురు గాక, సువార్థికులు లేచుదురు గాక. అటు కృప మీరు దయచేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామమునని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మనము ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థించబోతున్నాం. తప్పకుండా మీరు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా ఏకీభవించండి. విసుగక నిత్యం ప్రార్థించమని ప్రభు చెప్పాడు. ప్రార్థించడం అవసరం. అయితే ఈనాడు ఉన్నటువంటి సమాజంలో చాలామందికి ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన చేయడము అంటే దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం లేదు. ఎక్కువ మందికి అసలే ప్రార్థన అంటే ఇష్టం లేదు అని చెప్పలేము, కానీ చాలా తక్కువ మందికి ప్రార్థన పట్ల ఆసక్తి ఉంది. ప్రార్థన చెయ్యాలి అనే భారం ఉంది. ఆ భారాన్ని మీరు కూడా తెచ్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను ఈ భారాన్ని తెచ్చుకున్నాను. నేను ప్రార్థన చేయడానికి నేను పూనుకున్నాను. ఇన్ని గ్రామాలు తిరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక ఊరికి వెళ్ళడానికే ఉపసోపాలు పడుతుంటారు. ఇన్ని గ్రామాలకు మనము వెళ్ళాలి అంటే దేవుని కృప కావాలి. అయితే దేవుడే నాకు కలిగించినటువంటి ఆసక్తి నాకు కలుగుతుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని భక్తుడు దావీదు చెప్పినట్టు, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా నాకు ఎప్పుడెప్పుడు ఈ యొక్క గ్రామాలన్నిటికి వెళ్ళి ప్రభువును గూర్చి నేను తెలియచేయాలి అనేటువంటి ఈ ఆసక్తి నన్ను భక్షించి వేస్తుంది. అందుకే నేను ఇప్పుడు అన్ని గ్రామాలకు వెళ్ళడానికి పూనుకున్నాను. ఏ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేటివి కూడా మనకు తెలుస్తుంది ఈ వెళ్ళినప్పుడు. కనుక దీనికి నేను పూనుకున్నాను. అందరికీ వందనాలు. మీరు కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీవించి కింద ఆమెన్ అని చెప్పండి. మీ గ్రామము ఏదైనా ఉంటే కనుక 9000083219 నేను ప్రతి గ్రామానికి రాబోతున్నాను. మీ గ్రామానికి నేను ఎప్పుడు వస్తానో మీరు కామెంట్ చేస్తే నేను అక్కడికి వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా,
మన్నాపూర్ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తాం. నాతో కలిసి అందరూ ఏకీభవించండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువా. ఈ యొక్క మన్నాపూర్ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మహిమార్థంగా వాడుకోండి. ఈ మన్నాపూర్ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వర్ధిల్ల చేయండి తండ్రి, రక్షించండి. ఇక్కడ ఉన్న ప్రజల కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి మరణించి తిరిగి లేచావు ప్రభా. నీ కృపలో ఈ యొక్క గ్రామాన్ని రక్షించు, కాపాడు, సంరక్షించు, సహాయం చేయి. మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. రపరశ్వరదరిగిడు ఆయిటీట బాధరు శుగతిగిత కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీకు వందనాలు. మీరే తోడండి, నడిపించండి నా ప్రభా. నువ్వు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏమిటో ఆ కారణమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడును గాక. ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకుందరు గాక. నువ్వేం చేయనో మాకు తెలియదు ప్రభా. నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ఉద్దేశమే నెరవేర్చబడును గాక. అటు కృప మీరే దయచేయండి. మీరు దీవించి ఆశ్రవదించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమెన్. మందగుబ్బడి తాండకు వచ్చాము. బౌడంపల్లి మండలంలో ఉంది ఇది, సంగారెడ్డి జిల్లా. ఈ గ్రామం నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఈ గ్రామం దేవుడు దీవించును గాక, ఈ గ్రామం దేవుడు ఆశ్రయించును గాక, ఈ గ్రామంలో దేవుని చిత్తం జరుగును గాక. ప్రభా యేసయ్య వందనాలు తండ్రి. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామం మీద నీ కృపను కుమ్మరించండి, ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామంను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ గ్రామం కొరకు కూడా నాయన ఈ లోకంలో నువ్వు జన్మించి మరణించి తిరిగి లేచావు. నీ రక్తము చేతనే ఈ గ్రామ ప్రజలు కూడా నరకాన్ని తప్పించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. కనుక మీరే కృప చూపి నడిపించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ తండ్రి ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాను. మీరే దీవించి ఆస్వాదించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడుగు పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. ఇది ఒక చిన్న తాండ అండి. ఇక్కడ ఇండ్లు ఏ విధంగా నిర్మిస్తారో ఒకసారి చూడండి. చలో నెక్స్ట్ ఇంకో గ్రామానికి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కర్ణాటక బార్డర్ స్టార్ట్ అవుతుంది. 6 కిలోమీటర్లు వెళ్తే ఇక్కడ కర్ణాటక బార్డర్ రాబోతుంది. మనం ఆ బార్డర్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం. బౌడంపల్లి మండలము పడియాల్ తాండా అనే గ్రామానికి వెళ్తున్నాము. అక్కడ ముందర కనబడతా ఉంది తాండా. ఇది కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ ఇవన్నీ కూడా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. గ్రామంలోనికి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించుదాం. నాతో పాటు మీరును ఏకీభవించండి. దేవానికి స్తోత్రం ప్రభువా. ఇక్కడున్న ఈ మారుమూల గ్రామాలలో ఉన్న ఈ ప్రజలను మీరు రక్షించండి స్వామి. మీరే కృప చూపండి తండ్రి, దయపాలించండి ప్రభు. నీకే వందనాలు, నీకు స్తోత్రం. ఈ ప్రజల నిమిత్తం మనం రక్షించుదాం. ఈ ప్రజలను దేవుడు రక్షించాలని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ ప్రజలు రక్షణ పొందాలని ఆశించేవారు, కోరుకునేవారు. మీరు నాతో కలిసి ప్రార్థించండి. ఈ యొక్క పడియాల తాండ గురించి ప్రార్థించండి. ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రం. ఈ ప్రజలను మీరు రక్షించండి, ఈ ప్రజలను మీరు కనికరించండి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు జన్మించావు, మరణించావు, తిరిగి లేచావు. ఈ గ్రామానికి కూడా నీవే రక్షకుడవు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. దయ చూపండి ప్రభు, నీకు వందనాలు. సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా. ఈ పడియాల్ తాండా సార్ ఇక్కడ చూడండి. ఈ పడియాల్ తాండ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే, ఆ పడియాల్ తాండ అయిపోయిందండి ఇక్కడికే. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చున్నంబట్టి తాండ స్టార్ట్ అవుతుంది. అంటే వెనుకనే పడియాల్ తాండ అయిపోయింది అనమాట. ఇది చున్నంబట్టి తాండ. అంటే 2 తాండలు కలిసి ఉన్నవి, గ్యాప్ ఏం లేదు. ఇక్కడ స్వాగతం సుస్వాగతం అనే బోర్డు పెట్టారు. అంటే వెనుకది పడియాల తాండ, వెనకాలది పడియాల తాండ. ఇది వచ్చేసి చున్నంబట్టి తాండకు మనం ఎంటర్ అవుతున్నాం. అంటే మధ్యలో ఉన్నాం అన్నమాట. దీనికి ఒకే రోడ్ ఉంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇండ్లు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్యలో నిలబడి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు.
తండ్రి ఈ గ్రామ ప్రజలను మీరు రక్షించండి, మీరు కాపాడండి అని మనం ప్రార్థన చేద్దాం. ఇది వచ్చేసి చున్నంబట్టి తాండ అండి, ఇది వచ్చేసి పడియాల తాండ. ఇవి రెండు కలిసే ఉన్నాయి గ్రామము. ఇది ఒక బోర్డు మధ్యలో ఉంది. ఇలాంటి గ్రామమే మనము మల్చల్మే తాండ, షేడంగుట్ట తాండ చూస్తాం. ఒకటే రోడ్ అడ్డము, రెండు గ్రామాలు కలిసే ఉన్నాయి. ఇది కూడా అయితే దీనికైతే ఒకటే రోడ్ స్ట్రైట్గా ఉంది. ఈ మధ్యలో ఇల్లు కలిసే ఉన్నాయి. ఇది ఒక తాండ, ఇది ఒక తాండ అనమాట. ఇగో తాండ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభా. ఈ రెండు తాండల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ పడియాల తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. పడియాల తాండలో నిలబడి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ యొక్క తాండ రక్షణ పొందును గాక. అదేవిధంగా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క చున్నంబట్టి తాండ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీరే రక్షణ దయచేయండి, కృప చూపి కనికరించి దయపాలించండి. ఈ ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా. మీ కృప చూపి సహాయం ఇచ్చేయండి అయ్యా. ఈ మనుషుల కొరకు కూడా నువ్వు రక్తం చిందించావు, ఈ లోకంలో జన్మించావు. కన్యామర్య గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచావు. 33.5 ఏళ్ళు ఈ లోకంలో ఉన్న 3.5 ఏళ్ళు సువార్త ప్రకటించావు ప్రభా. ఈ ప్రజలను మీరు రక్షించండి. ఈ ప్రజలను చేతులకు అప్పగిస్తున్నాను. వీరికి మరి ఏ విధంగా సువార్త చెప్పాలో నాకు తెలియదు, మీకే తెలుసు ప్రభా. వీటందరికీ, ప్రతి మనిషికి కూడా సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి కృపను మీరు అనుగ్రహించండి. మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రజల రక్షణ కొరకు మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన భారం కలిగిన వారు కింద ఆమేన్ అని మెసేజ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు. ఇక్కడికి లాస్ట్ మన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ఇక్కడనే లాస్ట్. ఓకే, ఇప్పుడు అటు సైడ్ ఎంత దూరం ఉంటుంది? ఇటు సైడ్ 5. ఎట్లా వెళ్ళాలి రూట్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గౌసాబాద్ వచ్చాము. ఇది మౌడంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా. ఇది లాస్ట్ విలేజ్. సంగారెడ్డి జిల్లాకు, మౌడంపల్లి మండలానికి, తెలంగాణ రాష్ట్రానికి ఈ కర్ణాటక వైపు ఈ వెస్ట్ సైడ్ వస్తే ఇది లాస్ట్ బార్డర్ అనమాట. నేను ఇందులో మ్యాప్లో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనం చూస్తే ఇది కర్ణాటక బార్డర్, ఇది కర్ణాటక బార్డర్. ఇది లాస్ట్ విలేజ్ గౌసాబాద్. గౌసాబాద్ అనేది లాస్ట్ విలేజ్ అనమాట. ఇక్కడికి వచ్చాము. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇది గౌసాబాద్. ఈ యొక్క గౌసాబాద్ను దేవుడు దీవించునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించునుగాక. దేవుడు నిలబెట్టునుగాక. తండ్రి నీకు స్తోత్రం. మీరు ఆశ్రయించి దీవించి మీరే వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాను. ఈ యొక్క గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆశీర్వదించండి, నీ మహిమార్థంగా వాడుకోండి, కనికరించి దయపాలించండి ప్రభు. నీకు స్తోత్రం. ఈ యొక్క గౌసాబాద్ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరూ నీ నామాన్ని తెలుసుకుందురుగాక, రక్షణ పొందుదురుగాక ప్రభా. ఈ తాండా వాసులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావంలో నిన్ను గూర్చి తెలియచేసేటువంటి కృపను మీరు దయచేయండి. మీరే అట్టి కార్యమును అనుగ్రహించండి, అట్టి కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా. ఈ గ్రామ ప్రజల పట్ల నీ కృపను కుమ్మరించండి. వీరి జీవితాలలో నీ వెలుగును పంచండి, నీ కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మరి అక్కడ కర్ణాటక బార్డర్ ఉంది. ఆ కర్ణాటక బార్డర్ను దీవించండి, ఆశీర్వదించండి. ఆ కర్ణాటక బార్డర్ మీద నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. మీరు దీవించి ఆశ్రయించి నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కృప చూపి కనికరించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీ చిత్తం జరిగించండి. మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. ఈ గౌసాబాద్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అడుగిడి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. మీరే కార్యం జరిగించండి, కృప చూపండి. వీరందరికీ రక్షణ కార్యమును వివరింపచేయండి, తెలియచేయండి. చిత్తం జరిగించమని వేడుకుంటున్నాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. సంగారెడ్డి జిల్లాలో గౌసాబాద్ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని మౌడంపల్లి ఆఖరి గ్రామంగా ఉన్నది కర్ణాటక బార్డర్లో. మీరు దీవించి ఆశించండి. వీరి గురించి రక్షణ స్వార్థ ప్రకటింపచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కలుగును గాక, నీ చిత్తము తెలియజేయబడును గాక. మీరు కృప చూపి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించావు కృప తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా. సంగారెడ్డి జిల్లాలో ఇది ఆఖరి గ్రామం, మౌడంపల్లి మండలంలో గౌసాబాద్.
ఇక్కడ కొద్ది దూరంలో కర్ణాటక బార్డర్ ఉందని మనం చెప్పుకున్నాం. అయితే ఇలాంటి మారుమూల గ్రామాలలో రక్షణ కార్యం జరగాలి, ఇక్కడున్న ప్రజలు రక్షణ పొందాలి, దేవుని చిత్తము ఇక్కడ జరగాలి, సత్యమందు ఇక్కడున్న ప్రజలు ప్రతిష్ఠింపబడాలి, ఇక్కడ దేవుని సత్య సంఘము కట్టబడాలి. గోడల మందిరము కట్టబడకపోయినా పర్వాలేదు, కానీ మనుషులతో ఆత్మీయ మందిరం కట్టబడాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. దీని కొరకు అందరూ ప్రార్థించండి. ఈ యొక్క ప్రేయర్ టూర్కు సపోర్ట్ చేసేవారు తప్పకుండా ఈ యొక్క వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. విలేజ్ పేరు నిమిత్తం మీరు కూడా ప్రార్థన చేయండి, పేరు తీసుకొని మీరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడిపల్లి ఔరంగానగర్ వెళ్తున్నాము. స్తోత్రం ప్రభా. గుడిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గుడిపల్లిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను సత్యమందు ప్రతిష్ఠించండి, ప్రతి ఒక్కరిని రక్షించండి. ఎవరు నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా మీరే దీవించి ఆశించమని వేడుకుంటున్నాను. మీరే కనికరించి దయపాలించండి ప్రభా. ప్రజలందరికీ రక్షణలోనికి సత్యంలోనికి నడిపించండి. మీరు ఆశించి దీవించమని వేడుకుంటున్నాను. కృపకు అప్పగించుకుంటున్నాను. కృప దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా మీరే దయచేసి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటుంది. కృపల వర్ధలు చేసి దీవించమని యేసునామములో ప్రార్థించడం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ 2 చర్చెస్ ఉన్నాయండి ఆల్రెడీ ఈ గ్రామంలో. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ కూడా ఒక చర్చ్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది కర్ణాటక బార్డర్లో నార్త్ వైపు ఈ మొగడంపల్లిలో ఇది లాస్ట్ గ్రామము గుడిపల్లి అనేది. ఈ గ్రామాల నిమిత్తం కూడా అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు మనం ఇక్కడ గుడిపల్లికి వెళ్ళాము. ఈ గుడిపల్లి ఔరంగానగర్ 2 కలిసే ఉన్నాయి అన్నమాట. మనం కారు ఆపుకున్న దగ్గర యాక్చువల్గా ఈ మెథడిస్ట్ చర్చిని చూపించాను కదా నేను. అయితే ఇక్కడ మనం కారు ఆపుకున్నాము. అయితే ఇది ఔరంగానగర్ అంట, ఇది గుడిపల్లి అంట. ఈ 2 గ్రామాలను దేవుడు దీవించును గాక. ఈ 2 గ్రామాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. ఈ గుడిపల్లి ఔరంగానగర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడైతే గుడిపల్లిలో అడుగు పెట్టొచ్చాం. ఔరంగానగర్ను కూడా మీరు దీవించండి, ఆశ్రయించి మీరు దొంగ వాడుకోండి. మీరే కనికరించి దయపాలించండి. వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. యేసయ్య ఈ యొక్క ఔరంగానగర్ను దీవించి ఆశ్రయించి మీరు దొంగ వాడుకోండి. మీరు కనికరించి దయపాలించండి ప్రభా. ఈ యొక్క గ్రామ ప్రజలను చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్తం ఈ గ్రామ ప్రజల మీద జరిగించి మీరు వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాను. మీ రక్తం ప్రోక్షిస్తున్నాను ప్రభా ఈ గ్రామ ప్రజల మీద. వీరి కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి మరణించుతాయి, చనిపోయి తిరిగి లేచావు, తిరిగి రాబోతున్నావు. మీరందరిలో నీ చిత్తం జరుగును కాక ప్రభా. పక్కనే ఉన్నటువంటి గుడిపల్లిని కూడా మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మీకు స్తోత్రం. మీతో నడిపించి వాడుకొని మహిమ పొందని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ ఇక్కడున్న ప్రజలందరినీ దీవించి ఆశించమని యేసునామములో ప్రార్థించగలుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. ఇది కర్ణాటక బార్డర్ అండి. ఇంతకుముందు గుడిపల్లిలో మనం ప్రార్థన చేసి వెళ్ళాము. యాక్చువల్గా నేను ఈ నగరం ఏందో తెలియక నేను రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, అది గుడిపల్లి, ఇది ఔరంగానగర్. అది గుడిపల్లి, ఇది ఔరంగానగర్. 2 గ్రామాలు కలిసే ఉన్నాయి. ఈ 2 గ్రామాలను కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. గుడిపల్లికి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ఒక చర్చి కూడా ఉంది, మెథడిస్ట్ చర్చ్ అని. ఇక్కడ ఉన్న ప్రజల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రజలకు దేవుడు రక్షణ అనుగ్రహించాలని, వీరందరికీ నిజ దేవుడు సత్య దేవుడు ఎవరో తెలియచేయబడాలని, వీళ్ళంతా రక్షణ పొందాలని మనమంతా ప్రార్థన చేద్దాం. ఇటు ముందుకెళ్తే ధనసిరి వస్తుంది. ఇప్పపల్లి కొరకు ప్రార్థించి ముందుకెళ్దాం. స్తోత్రములు ప్రభువా యేసయ్య. వందనాలు తండ్రి. ఈ ఇప్పపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ ప్రజలను దీవించి ఆశ్రయించండి, రక్షించండి. మీరందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను. మీ కృప దీవెన ఆశీర్వాదం మీరే దయచేసి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలకి స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ధనసిరి వచ్చాము. మరి ధనసిరిలో 2 సహోదరులు కలిశారు. సహోదరులు రాజు గారు, పాస్టర్ ప్రవీణ్ గారు. ధనసిరే వీరిది కూడా. ఈ గ్రామంలో ఎప్పటి నుంచో క్రైస్తవులు ఉన్నారు. అనేక మంది గొప్పగా దీవించబడ్డారు. అయినను సరే అందరూ ఇంకా మిగతా వారందరూ రక్షణ పొందాలి,
రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి అని ఈ గ్రామం నిమిత్తము ప్రార్థన చేద్దాము రండి. ఇది మోగడంపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామమే. ఇటువైపు వెళ్తే కర్ణాటక బార్డర్ అనమాట. సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి బార్డరు సరిహద్దు ఈ యొక్క ధనసిరి విలేజ్. దీని తర్వాత ఇక కర్ణాటక స్టార్ట్ అయిపోతుంది. ఈ యొక్క విలేజ్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ద్వితీయోపదేశ కాండం 11:24-25 వచనాలలో అడుగుపెట్టిన స్థలం మీరు మాకు ఇస్తానన్నారు తండ్రి. సత్యము కొరకు, నీ నామ ఘనత కొరకు ఈ గ్రామాన్ని అనుగ్రహించండి. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాము. మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రం. మీరు కృప చూపండి, కనికరించండి. ఇక్కడ ఉన్నటువంటి పంటలను దీవించండి, పశువులను దీవించండి, రైతులను దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించండి. కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉన్నట్లుగా, ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి సృష్టికర్త ఎవరో తెలియజేయడానికి సహాయం చేయండి. మీరు నడిపించి మయ పొందండి తండ్రి. ఇక్కడ ఉన్న క్రైస్తవులందరినీ పేరు పేరున దీవించండి. ప్రతి ఒక్కరు నమ్మి బాప్సం పొంది రక్షణ పొంది సత్యమందు ప్రతిష్ఠింపబడి నీ సాక్షులుగా జీవించదురు కాక, నీ రాకడ కొరకు సిద్ధపడదురు కాక. ఇంకా మిగతా వారందరి కొరకు నువ్వే దేవుడు అనేటువంటి సత్యము సంగతి ప్రతి ఒక్కరికి తెలియజేయబడును కాక. అట్టి కార్యం మీరు జరిగించండి, మీరు ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటాను ప్రభావ. ఈ గ్రామంలోనికి మీరు దిగరండి. ఈ గ్రామంలో ఎలాంటి గొడవలు కొట్లాటలు లేకుండా మీరు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి త్రాగుబోతులు మారాలి, వారికి మారుమనసు దయచేయండి. ఇక్కడ ఉన్న పిల్లలను, విద్యార్థులను దీవించండి, వారికి మంచి చదువులు దయచేయండి, మంచి ఉన్నత స్థితిని మీరు అనుగ్రహించండి. ఈ యొక్క గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ కృపలో ఈ గ్రామాన్ని మీరు దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రతి ఇంటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ప్రతి వ్యక్తి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. నీ కృపలో వర్ధిల్ల చేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని వెళ్తున్న నా కుటుంబ బిడ్డతో నడిపించి మహిమ పొందుకొని యేసునామములో ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది రాజుగారు. ప్రైజ్ ది లార్డ్. మీ గ్రామం కొరకు రోజు ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ఈ యొక్క గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆర్మీలో ఉన్నటువంటి జవాన్లలో 100 మెంబర్స్ ఆర్మీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. చాలామంది రిటైర్ అయ్యారు, ఇప్పటికీ కూడా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. 100 కంటే ఎక్కువ, 100 మంది రిటైర్ తక్కువైనారు. ఇంకా 70 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా 70 మెంబర్స్ వరకు జాబ్ చేస్తున్నారు, సైన్యంలో పనిచేస్తున్నారు. దేశ భద్రతలో భాగంగా ధనసిరి గ్రామం నుండి చాలామంది మరి జవాన్లు ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇక్కడ నుంచి ఈ ధనసిరి అనే గ్రామం పంపించింది. ఒక 30 మంది వరకు రిటైర్ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ తరతరాలుగా ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నటువంటి గ్రామం ఈ ధనసిరి. ఈ ధనసిరిని దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా ఈ గ్రామం నిత్యం ప్రార్థించండి. ప్రార్థించే వారందరికీ నామినని టైప్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మాడిగి అనే గ్రామానికి వచ్చాము. ఈ గ్రామము, గ్రామ ప్రజలు క్రీస్తు చెంతకు నడిపించబడుదురుగాక. వీరందరికీ రక్షణ కలుగునుగాక, నరకం తప్పించుకుందురుగాక. దేవుని యొక్క కృప ఈ గ్రామం మీదకి వచ్చునుగాక. దేవుని చిత్తం ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. ఇందు నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి వేడుకుందాం. దేవానికి స్తోత్రం. ప్రభానికి వందనాలునైనా. ఈ గ్రామాన్ని దీవించు. ఇక్కడ చర్చి కూడా ఉంది. ఈ గ్రామ ప్రజలకు రక్షణ కలుగునుగాక. ప్రభా, ఈ మాడిగి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు రక్షించండి, ఆశ్రయించండి, దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపకు అప్పగిస్తున్నాను. నీ కృపలో ఈ గ్రామాన్ని వర్ధిల్ల చేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రక్షణ దయచేయండి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీరు దిగివచ్చి కార్యం జరిగించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగించుకోండి. మీరు దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థించారు ప్రమోటాను. ఆమేన్. ఇది కర్ణాటక బార్డర్ అండి. NH 65 రోడ్ ఇక్కడ ఎండ్. దీని తర్వాత కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మ్యాప్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కర్ణాటక, ఇది తెలంగాణ. ఇది మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఇంకా ఎండ్ అయిపోతుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రము, సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు మనం ఇక్కడ మాడిగిలో ప్రేయర్ చేసి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనము జహీరాబాద్ రూట్లో ముందుకు వెళ్ళబోతున్నాం.
ఈ రాష్ట్రాలను దేవుడు దీవించునుగాక, ఈ స్థలమును దేవుడు దీవించి తన మహిమార్థంగా వాడుకొనుగాక. ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వారందరికీ దేవుడు క్షేమమునిచ్చునుగాక. ఈ గమ్యానికి చేరడానికి, ఊరికి వెళ్ళడానికి ఈ రోడ్ ఎంత అయితే ముఖ్యమో, పరలోకం వెళ్ళడానికి యేసు అనే మార్గం అంత ముఖ్యమని ప్రతి ఒక్కరి కనులు తెరివించబడునుగాక, ప్రతి ఒక్కరి కనులు తెరుచుకొనుగాక. ఇక్కడ నుంచి హైదరాబాద్ 132 కిలోమీటర్లు, సంగారెడ్డి 68 కిలోమీటర్లు, జహీరాబాద్ 18 కిలోమీటర్లు. అందరికీ నమస్కారం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము చిరాగ్పల్లి అనే గ్రామానికి వెళ్తున్నాం. ఇప్పటివరకు ధనసిరి మాడిగిలో ప్రార్థన చేసి వచ్చాం కదా. ఈ యొక్క ధనసిరిలో ఒక స్టోరీ ఉందండి. యథార్థవాది టీవీ ఛానల్ పెట్టడానికి గల కారణమైనటువంటి గ్రామం ధనసిరి. ధనసిరి అనే విలేజ్లో ఒక క్రెడిల్ సెరమనీకి వెళ్ళినప్పుడు మన చర్చికి వచ్చే ఒక చర్చ్ మెంబర్ వాళ్ళ ఇంటికి తొట్టెల కార్యక్రమానికి, వాళ్ళ కూతురు తొట్టెల కార్యక్రమానికి, బర్త్డేకి పిలిచినప్పుడు మేము వెళ్ళినప్పుడు మా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు ఊర్లో కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్ అప్పుడు ఉన్నటువంటి అతడు, ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకో కొంతమంది నేను ఆ ఊర్లోకి అడుగు పెట్టొద్దని కక్ష పూనారట. అయితే వారందరూ మేము ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ముగించుకొని భోజనాలు చేస్తున్న సమయంలో 100-150 మంది తాగి వచ్చి గొడవ చేయడం జరిగింది. అతన్ని బయటికి తీసుకురండి, అతన్ని కొడతాము, చంపుతామని వారి నోటికి ఎంతొస్తంత బండ బూతులు తిట్టారు. అప్పుడు ఈ చిరాగ్పల్లి అనేటువంటి విలేజ్ నేను చూపిస్తాను. ఈ చిరాగ్పల్లి అనేటువంటి విలేజ్లోనే, ఈ చిరాగ్పల్లిలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ చిరాగ్పల్లి టౌన్లోనే ఈ పోలీస్ స్టేషన్కి మేము వచ్చాము. అప్పుడు రాత్రి మేము పోలీస్ వారికి, ఎస్ఐ గారికి కాల్ చేస్తే వెంటనే 2 పోలీస్ కానిస్టేబుల్స్ని పంపిస్తే అప్పుడు వాళ్ళు మమ్మల్ని కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారనమాట. ఇది 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనసిరి నుంచి. అప్పుడు మేము తిరిగి రాత్రి 12-1 అయింది, ఇంటికి వెళ్ళాము. అప్పుడు నేను, నా వైఫ్, పాప చిన్నగా ఉండింది, అప్పుడు ఒక 3-4 ఇయర్స్ ఉండింది. బాబు చిన్నవాడు, చేతుల్లో ఎత్తుకునేంతగా, ఇంకా 1 ఇయర్ బేబీ కూడా కాదు. అప్పుడు మా మీద వారు ఆ విధంగా దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒక తీర్మానం చేశాను, ఇక మీదట ఈ యొక్క గ్రామాలకు నేను వెళ్ళను, ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఉన్న గ్రామాలకు నేను వెళ్ళను అని తీర్మానించుకొని ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లోనే నేను చెప్పడం జరిగింది, ఇక మీదట మీ గ్రామాల్లోకి నేను రాను అని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గొడవలు చేయడం, ఇదే పంచాయతీలు చేయడం, తాగి రావడం, వాళ్ళను మనం క్రైస్తవులుగా ట్రీట్ చేయలేనటువంటి పరిస్థితి అప్పుడు ఉండింది. అప్పుడు నేను తీర్మానించుకున్న, ఎలా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎలా నేను వీళ్ళకి స్వార్థ చెప్పాలని చెప్పేసి అప్పుడు యథార్థవాది టీవీ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు ఇందులో చాలామంది కూడా మన కార్యక్రమాలను వీక్షించేటువంటి వారు ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్త కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం, ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమము. కనుక ఈ కార్యాన్ని కూడా దేవుడు దీవించునుగాక. మరి ఇది ఎందుకు దేవుడు చేపట్టమన్నాడో, ఎందుకు చేయమంటున్నాడో దేవుని చిత్తం. ఇప్పుడు మనం చిరాగ్పల్లి అనేటువంటి గ్రామానికి వెళ్తున్నాము. దీని నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ చూడొచ్చు, నేను క్లియర్గా చూపిస్తాను మళ్ళీ మీకు. ఈ చిరాగ్పల్లి నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి. మనం చిరాగ్పల్లికి వస్తున్నాం. ఇది మెయిన్ హైవే, NH65, హైదరాబాద్ టు పూణే, ముంబై వెళ్ళేటువంటి హైవే అన్నమాట. ఈ గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్లోనే నేను తీర్మానం చేశాను, ఇక మీదట మీ ఊరికి నేను రాను అని. ఇది పోలీస్ స్టేషన్. అదే విషయం. ఈ చిరాగ్పల్లి నిమిత్తం ప్రార్థన చేద్దాము. ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చిలో కూడా నేను చాలాసార్లు వాక్యం చెప్పడానికి వచ్చాను. ఈ హైవే మీద నుండి మనం ప్రార్థన చేద్దాం ఈ యొక్క చిరాగ్పల్లి కొరకు. ఇది ఈ రోడ్డు దాటేంత వరకు కూడా ఉంది. 2 వైపులా కూడా ఈ గ్రామం అనేది ఉంది. ఈ యొక్క ఫ్లైఓవర్కి అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ఈ చిరాగ్పల్లి గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ చిరాగ్పల్లిని మరి దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి, కృప చూపండి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను, ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లునుగాక. మీరు కృప చూపండి, ఆశ్రయించండి తండ్రి.
నాయన ఈ గ్రామంని ఆశ్రయించండి, దీవించండి. ఇక్కడ అందరూ రక్షణ పొందుదురు గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక, సత్య సంఘం ఇక్కడ కట్టబడును గాక, నీ చిత్తంలో ఈ గ్రామం వర్ధిల్లును గాక, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆశ్రయించి దీవించండి. ఈ హైవే మీద ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నీ భక్తులు ప్రయాణిస్తారు, వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు తండ్రి. రక్షణ లేని వారు ప్రయాణించిన వారికి ఏం జరగకూడదు. ఈ మార్గం ఏ విధంగా అయితే మేము మా గృహాలకు గమ్యానికి చేరడానికి ఎంత ముఖ్యమో, ఎంత బాగుండాలని కోరుకుంటారో, అదేవిధంగా పరలోకం చేరడానికి ఏసే మార్గం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుదురుగాక తండ్రి. ఈ గ్రామాన్ని మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ అయ్యా ఈ గ్రామాన్ని నీ చేతులకి అప్పగించుకుంటున్నాను, మీరుతో నడిపించమని యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి, ఆమేన్. సత్వార్ అనే గ్రామానికి వచ్చాము. ఈ సత్వార్ గ్రామాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు నాయన ఈ సత్వార్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సత్వార్ గ్రామం దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు స్తోత్రం. మీరు అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను, మీరు రక్షించండి, మీరు కృప చూపండి తండ్రి. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు చనిపోయి తిరిగి లేచావు, ఆరోహణమయ్యావు, త్వరలో రాబోతున్నావు ప్రభా. నీ ప్రాణం ఇచ్చావు. ఈ గ్రామం కొరకు కూడా నాయన పరలోకం నుంచి నువ్వు దిగి వచ్చావు. నీ చిత్తం ఈ గ్రామంలో జరుగునుగాక, నీ ఉద్దేశం అంతా నెరవేర్చబడునుగాక. నీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశ్రయించండి, దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ సత్వార గ్రామాన్ని నీ చేతిలో పెట్టుకుంటున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను. సత్యం కొరకు ఈ గ్రామాన్ని దయచేయండి. సత్వారు సత్యంతో నింపబడిన కాక, సత్యమందు ప్రతిష్ఠింపబడిన కాక, సత్య సంఘం ఇక్కడ కట్టబడిన కాక తండ్రి. నీకు స్తోత్రం. మీరు తోడు నడిపి సాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించబడుతున్నాను, ఆమేన్. దేవునికి స్తోత్రం. గోపన్పల్లికి వచ్చాము. ఈ ప్రజలను దేవుడు రక్షించును గాక, ఈ ప్రజలందరికీ దేవుని సువార్త వినిపించబడును గాక, దేవుని కార్యం ఈ ప్రజల మీద జరుగును గాక, వీరందరూ రక్షణ పొందుదురు గాక, దేవుని చిత్తం అంతా వీరిలో జరుగును గాక. దేవ మీరు దిగిరండి ప్రభా, ఈ ప్రజలను రక్షించండి. వీరందరి కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు కదా ప్రభా, మీరే కార్యం జరిగించండి స్వామి, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు. గొడిగారిపల్లిని దీవించి ఆశించే విధంగా వాడుకోండి. మీరే కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను. ఈ గొడిగారిపల్లి నీ నామములో రక్షణ పొందును గాక, సంపూర్ణ సత్యంలోనికి వచ్చును గాక, రక్షణ లేని వారి రక్షణ కలుగును గాక. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరే దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగించుకుంటూ ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఈ గ్రామం ఉండును గాక. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు జన్మించావు, మరణించి తిరిగి లేచావు. నీ కార్యం ఈ గ్రామంలో జరిగించండి ప్రభా. ఈ గ్రామంలో అనేక మంది సేవకులను స్వార్థకం లేవనెత్తుకోండి. నరకం తప్పించండి ప్రజలందరిలో శాంతి సమాధానం నెమ్మదుండును గాక. వీరితో నడిపించమని యేసునామములో ప్రార్థించబడిన పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రంలో ప్రభా యేసయ్య వందనాలు. ఈ ఖాన్ జమాల్పూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఈ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క గ్రామం నీ నామములో వర్ధిల్లును గాక. నీ నామములో ఈ యొక్క పట్టణాన్ని, ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపలో ఆశీర్వదించండి, దీవించండి, నీ చిత్తం జరిగించండి. మీరే వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మనం వేడుకుంటున్నాం. కృపసత్య సంపూర్ణ జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇక్కడున్న ప్రజలందరికీ రక్షణ కలుగునుగా. ఇక్కడున్న ప్రజలందరూ నీ నామములో రక్షణ పొందుదురుగాక, నరకం తప్పించుకుందురుగాక. నీకు చిత్తం జరిగించండి, కార్యం జరిగించండి. ఎవరిని పంపుతావో, ఏం చేస్తావో, ఎలా చేస్తావో మాకు తెలియదు. సర్వాంతర్యామి నువ్వేమైనా చేయగలుగుతావు తండ్రి. నాయన ఈ ప్రజలను రక్షించండి, సత్యమందు ప్రతిష్ఠింపచేయండి. మీరు ఆశించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం ప్రభా యేసయ్య వందనాలు. అసద్గంజ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నీ రక్షణ కలుగును గాక. లోకరక్షకుడు నీవే అని వీరందరికీ తెలియజేయబడును గాక. నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏం లేదు ప్రభా. ఈ కొండ ప్రాంతం మీద, ఈ గుట్ట ప్రాంతం మీద ఉన్నటువంటి ఈ ప్రజలను మీరు దర్శించండి. కులమతాలకు అతీతంగా, కులమత భేదం లేకుండా ప్రజలందరికీ నీవే లోకరక్షకుడు అని తెలియజేయబడును గాక. వీరందరూ సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందుదురు గాక. అటు కృప మీరే దయచేసి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ
మీరుతో నడిపించి మహిమ పొందమని యేసయ్యాన్ని కృపకి అప్పగించుకుంటున్నాను. అయ్యా, అడుగుపెట్టిన స్థలం మాకు ఇస్తానని ఇది మాకు సత్యం కొరకు దయచేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం ప్రభా. ఈ కాసింపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కాసింపూర్లో ఉన్న ప్రజలను దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి. మీ మహిమార్థంగా వాడుకోండి, కృప చూపండి తండ్రి ప్రభా. అయ్యా, ఇది సత్యమందు ప్రతిష్ఠించండి. ఈ గ్రామంలో మంచి పంటలు పండును గాక, మంచి ఆరోగ్యం గాక, సకల దుష్టమంతా నీచ దురాత్మ శక్తులు అంటే నజరేయుడైన యేసునామములో బంధించి లేపరుస్తున్నాను. ఈ గ్రామం నుంచి వెళ్ళగొడుతున్నాను. ఈ ప్రార్థించిన ప్రతి గ్రామం నుంచి వెళ్ళగొడుతున్నాను. మీ రక్తం ప్రోక్షించడం నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించండి. కృపా సత్య సంపూర్ణ జీవం కలిగిన దేవానికి వందనాలు. మీరు తోడు నడిపించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.